హలో అండి. పండగ జరుపుకున్నారా బాగా? నేనైతే చాలా బాగా జరుపుకున్నాను. పండగ మనం ఎంత హ్యాపీగా, ఎంత ఎంతూజియాస్టిక్‌గా, ఎంత సరదాగా జరుపుకుంటామో, పండగైన నెక్స్ట్ రోజు ఉండిద్ది చూడండి, ఎక్కడ లేని విసుగు, బద్ధకము, మనకి స్ట్రెస్సు అన్నీ వచ్చేస్తాయన్నమాట. వీటన్నిటితో పాటు ఇంత స్ట్రెస్ ఎక్కువైతే కోపం కూడా ఆటోమేటిక్‌గా వస్తది కదా! సో, దీన్నే మనం లేజీ డే రొటీన్‌గా అని కూడా అనుకుంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో లేజీ డే రొటీన్ అనేది ఉండిద్ది. సో, కొన్ని విషయాల్లో మనం తీసుకుంటే మన లేజీ డే రొటీన్ కూడా మనము కొంచెం అంటే హ్యాపీగా, కంఫర్ట్‌గా ఎలా లీడ్ చేయొచ్చు అనేది విషయాలు కొన్ని షేర్ చేసుకుంటాను. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే గనుక లైక్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లెర్న్ మోర్. పండగ అయిపోయింది నిన్నంతా. తర్వాత నెక్స్ట్ డే మనకి ఒక కప్పు ఛాయ్‌తో మొదలుపెడితే గనక చాలా స్ట్రెస్ రిలీఫ్‌గా ఉండిద్దంటాము. సో, ఆ రోజైతే నేనైతే 2, 3 సార్లు మాత్రం బాగా తాగేస్తాననమాట. అంత స్ట్రెస్ అవుట్ అయిపోతాను. ఎక్కడ లేనంత విసుగొచ్చేసిద్దండి అసలు నిజంగా. అంటే ఒక పండగ అనేసరికి మనం బాగా ఇల్లంతా క్లీన్ చేసుకొని 1 వీక్ ముందు నుంచే ప్రతి ఒక్కటి సెక్షన్ క్లీనింగ్ సెక్షన్ పెట్టుకొని క్లీన్ చేసి మళ్ళీ ఆ రోజు చూడండి అసలు ఎంత రోజు అదేదో మొన్న ఇన్‌స్టాగ్రామ్ చూస్తుంటే రీల్ చూసాననమాట. విజయ్ దేవరకొండ అంటే డైలాగ్ చెప్తారు ఏదో మూవీ. మనం ఏం చేస్తాం రోజు లేబర్ పని అన్నట్టు. నాకు ఆ డైలాగ్ చూసినప్పుడల్లా నవ్వొచ్చిద్దనమాట. ఎంత చేసినా కొద్ది తరగని ఏదో నీరు బావిలో ఊరుతున్నట్టు వస్తూనే ఉండిద్దనమాట. సో, నా లేజీ డే రొటీన్ అయితే ముందు ఈ టీవీ రిమోట్స్‌తో స్టార్ట్ అయ్యిద్దనమాట. ఎందుకంటే అవి కనపడని చోట్లల్లో ఉంటాయి. ఇంకా నెక్స్ట్ అసలైంది చెప్పాలంటే కిచెన్. ఇది మన కోసమే ఉన్నట్టు ఉండిద్ది. అంత క్లీన్ చేసినా సరే వస్తూనే ఉంటాయి ఈ బట్టలు. అసలు ఏంటి నిన్నే కదా పండగ, ఇన్ని బట్టలు ఎలా అయినాయి అనుకుంటున్నారా? సో, పండగ ముందు రోజు మొత్తం ఇంట్లో ఉన్నాయన్నీ తీసేసి ఉతికి ఆరేస్తాననమాట. సో, అవన్నీ ఫోల్డ్ చేయాలి. ఇంకా ఆ రోజు మెయిన్ నేను చేసే పని అయితే ముందుగా మార్నింగ్ ఇంకా మ్యూజిక్తో స్టార్ట్ అయిపోయిద్ది. ఆ లేజీ డే మొత్తం నాకు అలాగే ఉండిద్దనమాట. సగం నిద్రతో అలా లేజీగా ఉంటా. అందుకే కొంచెం కృష్ణుడి పాటలు ఏదైనా స్లో మెలోడీ మ్యూజిక్ లాంటివి పెట్టుకొని వింటాను. మరీ మాస్ సాంగులు కాకుండా అవి పెట్టుకుంటే నా డైలీ రొటీన్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యిద్ది. సో, ముందుగా మనకి స్ట్రెస్ అవుట్ అవ్వాలంటే ఇంట్లో ఉన్న బెడ్షీట్లు, సోఫా కవర్స్ కానీ లేకపోతే దివాన్ సెట్ కవర్స్ కానీ మనం మార్చి కొత్తవి వేసామంటే మనకి చూడడానికి కూడా స్ట్రెస్ రిలీఫ్ ఉండిద్దని అంటున్నాను. ఎందుకు అన్నిసార్లు స్ట్రెస్ అంటారు? ఏముంది ఇంట్లో పని రొటీనే అనేసి అందరూ అంటారు. కానీ చేసేవాడికే తెలిసిద్దండి. ఎంత పని చేసినా వస్తూనే ఉంటే అది చేసే వారికే తెలిసిద్దనమాట ఎంత స్ట్రెస్గా ఉంటుందో. స్ట్రెస్ ఉందంటే మనకి చిరాకు, కోపము, విసుగు ఆటోమేటిక్గా వచ్చిద్దనమాట. ఆ రోజు మాత్రం ఎక్స్ట్రా పనులేం పెట్టుకోను. బట్టలు ఉతకడాలు లేకపోతే ఇల్లు సర్దుకోవడాలు మళ్ళీ కొత్తగా పనులంటూ ఏమీ పెట్టుకోను అనమాట. కబోర్డ్స్ సర్దడాలు అలాంటివి ఏం పెట్టుకోను. స్ట్రెస్ రోజు మనం ఉన్న పనులు చేయడానికి మనకి బద్ధకంగా ఉండిద్ది. కొత్త పనులు పెట్టామంటే అస్సలు అవ్వదనమాట. అందుకని ఆ రోజు మ్యాక్సిమం నేనైతే మాత్రము సగం డేలో కొంత పనుల వరకు అంతా చేసి మిగతాది పోస్ట్‌పోన్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చాలామంది ఎక్కువ మనకి డైలీ రొటీన్స్ అంటే ఇంట్లో కంప్లీట్‌గా వర్క్ ఎలా కంప్లీట్ చేసుకోవాలనేది చూపిస్తారు. కానీ మనకి మళ్ళా లేజీ డేలో కూడా కొన్ని టిప్స్ అనేవి ఉంటాయండి. సో, మోస్ట్ ఓవర్ మీరు పడుకోవడం మంచిదని చెప్తాను. నేను ఎందుకంటే అలాగే చేస్తాను కాబట్టి ఒక 2 అవర్స్ అయినా ఫుల్‌గా నిద్రపోతే మనకి స్ట్రెస్ అనేది రిలీజ్ అయ్యిద్ది. మనిషికి ఎంత పని చేసినా నిద్ర కూడా అంతే అవసరం అండి. ఉత్తప్పుడు ఎలాగో మనము అన్నీ చేయలేము కాబట్టి కొంచెం బద్ధకంగా ఉన్నప్పుడైనా సరే కొంచెం 1 గంట, 2 గంటలు పడుకొని తర్వాత నిదానంగా అంటే పిల్లలు ఎలాగో స్కూల్కి వెళ్ళిపోతారు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక నిదానంగా మనం ఒక్కొక్క పని ఇలా చేసుకోవచ్చు. సో, వీడియో ఇక్కడి వరకు ఏం చేస్తున్నా ఎక్కడైనా నచ్చితే లైక్ చేయండి.